ఒకతను ఆయన రోడ్డు మీద పోతా అంటే వేరే శత్రువు అతన్ని కాలుస్తా అంటే కూడా పైనుంచి కింద వరకు కాల్చినా కానీ అతనికి ఏం కాదు. అతనికి ఏం కాలేదని ఏంది అక్కడ రహస్యం ఏంటంటే ఆయన షర్ట్ లోపల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసాడు ఆయన. ఏది వేసినా ఎంత కాల్చినా కానీ ఆయనకి ఏం కావట్లేదు. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరు? శత్రువు ఏం చేయలేడండి. శత్రువు ఏం చేయాలన్నా కానీ దేవుడు తిప్పి తరిమి కొడుతున్నాడు సాతాన్ని. ఎప్పుడైతే మనం దేవుడి మీద విశ్వాసం ఉంచి మనం ఉంటామో, యెషయా గ్రంథము 54 అధ్యాయము 17 వచనంలో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటున్నాడు. అవునండి, మనకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లదండి. దేవుడు మన పక్షంగా ఉంటే మన పక్షంగా ఆయన పోరాడతాడు కాబట్టి ఎవ్వరు కూడా ఏం చేయలేరండి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.